ఆ రైతన్నలకు అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నా, మీ కష్టాలను తీర్చేందుకు నేనున్నాను అని మీ అందరికీ కూడా నేను ఇవాళ భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా. రాష్ట్రంలో మళ్ళీ వ్యవసాయం పండుగ చేస్తాం. ప్రతి రైతుకు భరోసా ఇస్తా ఉన్నాం. నవరత్నాలతో ప్రతి రైతన్న ముఖంలో చిరునవ్వును చూస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను భరోసా ఇస్తా ఉన్నా. దేవుడు దయతో మనందరి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి చల్లని దీవెనతో ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం ఆ రైతన్న అప్పులు చేయాల్సిన పని లేని పరిస్థితిలోకి తీసుకొస్తాం. ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 50,000 రూపాయలు ఇస్తాం. ఈ మొత్తాన్ని ఏటా మే నెలలోనే 12,500 రూపాయలు ప్రతి రైతు చేతిలోనూ పెడతాం. పంట బీమా గురించి రైతులు ఆలోచన చేయాల్సిన పని లేదు. రైతులు కట్టాల్సిన పంట బీమా పూర్తిగా మనమే కడతాము అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నా. రైతన్నలకు వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాం. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం. వ్యవసాయానికి పగడుపూటే 9 గంటల కరెంటు ఇస్తాం. ఆక్వా రైతులకు కూడా కరెంటు ఛార్జీలు ₹1.5కే తగ్గిస్తాం. ప్రతి అడుగులోనూ రైతుకు పెట్టుబడి ఖర్చు తగ్గించే ప్రతి కార్యక్రమం ముందుండి చేస్తామని ప్రతి రైతన్నకు భరోసా ఇస్తా ఉన్నా. 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి తీసుకొస్తాం. తీసుకురావడమే కాదు, రైతన్నలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ గ్యారంటీ ఇస్తాము అని చెప్పి ప్రతి రైతన్నకు హామీ ఇస్తా ఉన్నా. ఆ రైతన్నకు పంట వేసే ముందే రేటు కూడా ఫలాని రేటుకు మేము కొంటాము అని కూడా ప్రకటిస్తాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నా. 4,000 కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు చేస్తాం. కరువు వచ్చినా, అకాల వర్షాలు వచ్చినా రైతన్నకు నష్టం కలగకుండా పూర్తిగా రైతన్నకు అండగా ఉంటాం, తోడుగా ఉంటామని చెప్పి మీ అందరికీ భరోసా ఇస్తా ఉన్నా. ప్రతి మండలంలోనూ కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తాం. అవసరం మేరకు ప్రతి నియోజకవర్గంలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. మొదటి ఏడాదిలో సహకార రంగాన్ని పునరుద్ధరిస్తాం. రెండో ఏడాది నుంచి సహకార డైరీలకు పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటర్కు ₹4 సబ్సిడీ కూడా ఇస్తామని చెప్తా ఉన్నా. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్సులు రద్దు చేస్తాం. టోల్ ట్యాక్సులు కూడా లేకుండా చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఏ రైతు కూడా ప్రమాదవశాత్తు మరణించకూడదు అని చెప్పి కోరుకుంటూనే పొరపాటున ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా 7 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు, ఆ డబ్బును ఏ అప్పుల వాళ్ళు ముట్టుకోకుండా చేస్తాం. అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొస్తాం. ఆ రైతు కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నా. అంతేకాదు, ఆ దివంగత మహానేత వైఎస్ఆర్ గారు కలలు కన్నా జలయజ్ఞాన్ని పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. పోలవరం, వెలుగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. చెరువులను పునరుద్ధరిస్తాం. జలకళను కూడా తీసుకొస్తామని మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. ప్రతి రైతన్నకు నేను ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నా, రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతన్న గన కన్నీరు పెడితే అది రాష్ట్రానికే అరిష్టము అని చెప్పి
గట్టిగా నేను నమ్ముతా ఉన్నాను అని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నా.